ప్రభునందు ప్రియమైన దేవుని సంఘానికి ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఫిబ్రవరి మాసము చివరి ఆరాధనా దినంలో తండ్రి అయిన దేవుడు ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నశించుచున్న మానవాళి కొరకై భూమి మీద ఏర్పరిచిన క్రీస్తు యొక్క సంఘమును చేరి ఆయన నామమును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకును స్తుతించుటకును గణపరచుటకును ఆయన సంఘములో చేర్చబడిన బిడ్డలుగా మనం అందరం కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన యొక్క క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందుటకు రొట్టె విరుచుటకు మనము కూడుకొని ఈ ఉదయకాలపు ఆరాధన దేవుని నామానికి మహిమకరంగా జరిగించడానికి కొరకై ప్రార్థన ద్వారా మనము ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపయో కనికరం కలిగిన మా కన్న తండ్రి, మీ మహోన్నతమైన ప్రేమ కృప ద్వారా మరి యొక్క నూతనమైన ఆరాధనా దినమందు నిబిడలమైన మమ్మలందరినీ సంఘముగా కూడి సమకూర్చుచున్న విధమును బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అనాది సంకల్పంలో మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా సంఘమును ఏర్పరిచిన విధమును బట్టినైనా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన రాత్రి కాలము నుండి గడిచిన వారమంతయునైనా మీ సంరక్షణలో నిబిడలమైన మమ్మలను ఆదరించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలపు ఆరాధన కొరకైనటువంటి సిద్ధపాటును చేరువచ్చిన నీ బిడలమైన మాకును మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు. అయినా మీ కృపను బట్టి మరికొంతమందిని సంఘముగా ఏర్పరచబడటానికి, సంఘంలోనికి చేర్చబడటానికి మీ కృప చూపించారు. ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాలపు ఆరాధన మీ చిత్త ప్రకారం జరిగించండి. పరిశుద్ధ గ్రంథంలో మాకు తెలియపరిచిన రీతిగా, ఆజ్ఞాపింపబడిన రీతిగా లేఖనానుసారమైన ఆరాధనను క్రీస్తు యొక్క సంఘంలో జరిగించడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన ఆత్మీయ గీతాలు పాడటం ద్వారా, పరిశుద్ధ గ్రంథములోని లేఖనాలను చదువుట ద్వారా, పఠనము ద్వారా, పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖనాలను నేర్చుకుంటూ బోధించబడేలాగా మీ కృప చూపించండి. బోధించటానికినైనా మీ బిడలమైన మాకు కావలసిన జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయినా మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకై ఆజ్ఞాపింపబడిన రీతిగా ప్రభురాత్రి భోజనములో రొట్టె విరుచుటలోనూ పాత్రలోనిది పానము చేయుటకును మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వర్ధిల్లిన కొలది సంఘముగా కూడి వచ్చిన నీ బిడలమైన మేమందరము ఉపకార ద్రవ్యమును అనగా కానుకలను సమర్పించి మీ నామాన్ని మహిమపరచులాగా మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాలపు ఆరాధన కొరకే సిద్ధపాటు కలిగి నడిపింపబడిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాము. రావాల్సిన వారిని కూడానైనా మీ చిత్తమును బట్టి సకాలంలో నడిపించండి. ఆయా ప్రాంతాల నుండి నీ బిడ్డలు రానయ్య ఉండగా తండ్రి, మరి ప్రయాణాల్లో మీరు తోడించండి. ఈ ఆరాధనలో పాలు పంపులు పొందలాగానే మీరు సహాయం చేయండి.
పరిశుద్ధ గ్రంథంలో నుండి నాయన ఈ సత్యమైన మాటలను, పరిశుద్ధాత్మ శక్తి కలిగిన మాటలను ఈ బిడ్డలమైన మేము బోధించబోతుండగా, వినబోతుండగా, గ్రహించబోతుండగా సమయోచితమైనటువంటి లేఖనానుసారమైన బోధను, సమయోచితమైనటువంటి గ్రహింపును, ఆసక్తిని, శ్రద్ధను చేరువన నీ బిడ్డలమైన మాకును, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకును మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి నాయన, ఈ పని కొరకు ప్రార్థన చేస్తున్న పరిశుద్ధులందరిని బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ పని కొరకు ప్రార్థిస్తున్న ప్రతి దాసుని, దాసురాలను దీవించమని బ్రతిమాలుకుంటున్నా. కృపగలిగిన తండ్రి, ఈ ఆరాధన అద్యంతము మీ చిత్త ప్రకారము జరిగించండి. ఏ విధమైన అల్లరికి, అవిధేయతకు, నీచ కార్యాలకు నైనా తావు లేకుండా మీ కృపలో నడిపించండి. అట్టి వాటిని ఈ ప్రాంగణము నుండి, ఈ పరిసర ప్రాంతముల నుండి అణిచివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన నాయన, ఈ ఆరాధన ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి మేలులను ఆరాధించుటకు కూడి వచ్చిన మేమును పరిశుద్ధులను పొందుకొనిలాగా మీ కృప చూపించండి. అయినా ఈ దినము లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడబోతుండగా మీ వాక్యము మా హృదయాలకు హత్తుకొనిలాగున, మా యొక్క వ్యక్తిగత దైనందిన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకొని సరిచేసుకొనుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ తండ్రి, ఈ ఆరాధన మీ చిత్తానుసారం జరిగించండి. మీ పరిశుద్ధతతో నింపండి. మీ ప్రసన్నతను మా మధ్య కనబరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి నాయన, ఈ ఆరాధన అంతేనైనా మీ అధ్యక్షతను జరిగించండి. అనేకులు సత్యాన్ని గ్రహించులాగన, అనేకులు సత్యమును తెలుసుకొనిలాగున, పరిశుద్ధ గ్రంథములో తెలియపరిచిన సంఘమును వారు కనుగొనులాగున మీ కృప చూపించండి. ఈ లోక సంబంధమైన వాటి వైపు వారి హృదయాలు మళ్లిస్తూ మీరిచ్చినటువంటి ఆయుష్ను, ఆయుష్ కాలమును నాయన వ్యర్థముగా నాయన గడుపుచూ ఈ లోక యాత్రలో జీవిస్తూ మీ నామానికి దూరస్తులుగాను, అవిధేయులుగాను ఉంటున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇటు వారందరి కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి, లేఖనాల ద్వారా సంఘములో నుండి నైనా మీరు బోధిస్తున్న బోధన బట్టి ప్రతి ఒక్కరూ విని విశ్వసించి దేవుని వాక్యాన్ని అంగీకరించి మారు మనసు పొంది యేసు దేవుని కుమారుడైన వారి హృదయాలలో, వారి నోటితో ఒప్పుకొని బాప్తిస్మం ద్వారా సంఘంలోనికి చేర్చబడేలాగానే మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ ఆరాధన మీ నామానికి మహిమకరముగా కూడి వచ్చి ఆరాధించుచున్న నీ బిడ్డలమైన మాకందరికీ సకల పరిశుద్ధులకును మేలుకరముగాను, దీవెనకరముగాను ఉండులాగన మీ కృప చూపించమని ప్రార్థిస్తూ మనము యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఆత్మీయ గీతాల పుస్తకంలో నుండి 69వ గీతాన్ని పాడాలి. ఆత్మీయ గీతాల పుస్తకంలో నుండి 69వ గీతం. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు తిప్పిన వెంటనే నా మనసు నీ వైపు తిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు. శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై. నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. నూట 11వ గీతాన్ని నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కరుణ తోడ పెంచెను. స్థిరపరచి కాపాడిన కరుణ తోడ పెంచెను.
నిన్ను నే స్తుతింతును. నా సహాయ శైలమై కోటగా నీవుంటివి. కోటగా నీవుంటివి. భంగపరచు సైతానును గెలిచి విజయమిచ్చితివి. భంగపరచు సైతానును గెలిచి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. నిన్ను నే స్తుతింతును. సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై. సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై. నిత్యుడవు మా నాథుడా, ఆమెన్ అనుచు పాడెదం. నిత్యుడవు మా నాథుడా, ఆమెన్ అనుచు పాడెదం. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. నిన్ను నే స్తుతింతును. ఐదు 524. ఎంతో సుందర పరలోకం ఇది మన దేశం, దేవుని రాజ్యం. ఎంతో సుందర పరలోకం ఇది మన దేశం, దేవుని రాజ్యం. ఆ దేశానికి మనము అందరం, ఆ దేశానికి మనము అందరం కావాలెప్పుడు నిత్య వారసులం. ఓ కావాలెప్పుడు నిత్య వారసులం. ఎంతో సుందర పరలోకం ఇది మన దేశం, దేవుని రాజ్యం. ఎంతో సుందర పరలోకం అది మన దేశం, దేవుని రాజ్యం. రతనాలు మాణిక్యాలు ఆ పట్టణపు ద్వారాలు, నీతి సమాధానములు నూతన అలంకారాలు. రతనాలు మాణిక్యాలు ఆ పట్టణపు ద్వారాలు, నీతి సమాధానములు నూతన అలంకారాలు. స్తుతి గీతాలాపనలే, స్తుతి గీతాలాపనలే, దేవునికి నిత్య హారతులు. ఓ ఎంతో సుందర పరలోకం అది మన దేశం, దేవుని రాజ్యం. ఎంతో సుందర పరలోకం అది మన దేశం, దేవుని రాజ్యం. మరణమైన దుఃఖమైనను కానరావన్నెన్నడు, మరణమైన దుఃఖమైనను కానరావు అందెన్నడు.
దేశము ఓ ఎంతో సుందర పరలోకం ఇది మన దేశం దేవుని రాజ్యం ఎంతో సుందర పరలోకం ఇది మన దేశం దేవుని రాజ్యం జీవనదులు పారే బాట పరిశుద్ధులు నడిచే కోట జీవనదులు పారే బాట పరిశుద్ధులు నడిచే కోట జీవ ఫలము కాచే తోట ఆత్మ ఫలము పండే చోటు జీవ ఫలము కాచే తోట ఆత్మ ఫలము పండే చోటు ధవళవర్ణ సింహాసనమే ధవళవర్ణ సింహాసనమే న్యాయాధిపతికి ఆసనము ఓ ఎంతో సుందర పరలోకం ఇది మన దేశం దేవుని రాజ్యం ఎంతో సుందర పరలోకం ఇది మన దేశం దేవుని రాజ్యం 230 ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచెని చెంత నుండి నీ కృపా అంతము వరకు నడిపించెని అంతేలేని నీ కృపా అంతము వరకు నడిపించెని అంతేలేని నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా శిలయైన నా హృది కరిగించెని వెలయలేని నీ కృపా శిలయైన నా హృది కరిగించెని వెలయలేని నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా పావనమైన జీవన యాత్రలో క్షేమము నీచే నీ కృపా పావనమైన జీవన యాత్రలో క్షేమము నీచే నీ కృపా క్షణమైన నన్ను ఎడబాయక గమ్యము చేర్చే నీ కృపా క్షణమైన నన్ను ఎడబాయక గమ్యము చేర్చే నీ కృపా 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 యేసుని
అంతేలేని నీ కృప అంతము వరకు నడిపించెనే అంతేలేని నీ కృప 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 యేసుని కృప వాళ్ళ అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్య లేరు లేరా ఓకే, లేరు. నెల చివరి అమ్మా అదే ఆరు కుర్చీలు ఆగినాయా 6 కుర్చీలు ఆగినా 60 కుర్చీలు ఆగినా పని ఆగదుగా ఆ? పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. 116వ కీర్తన మొదటి వచ్చిన భాగం నుండి దేవుని వాక్యాన్ని అందరం కలిసి మన నోటితో పంచుకున్నాము. అయిపోయిందా? పదహారు. యెహోవా నా మనవి నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవి యొగ్గెను. కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టుదును. యెహోవా దయాళుడు, నీతిమంతుడు. మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. సాధువులు అంటే ఎవరండి? నేనే విషయం అప్పుడు చెబుతాను. ఇక్కడ నాకు కూడా అవగాహన లేక నేనేమనుకున్నానంటే సాధువులు అంటే వాళ్ళు అనుకోలేదు, అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు అనుకున్నాను. అందుకే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మన సహోదరులు ఒక ఆయన పాట పాడుతుంటే ఈ పదం అక్కడ ఉంది ఆ పాటలో. ఆ పాట విన్నప్పుడు సాధువులు అంటాం. సాధువులు అనగా మనకి ఎటు వెళ్ళిపోద్ది మన ధ్యాస అంతా? కాషాయ వస్త్రాల వాళ్ళకి వెళ్ళి వెళ్తుంది కదా సహజంగా. ఏంటి ఎందుకు వీళ్ళు ఉన్నదా బైబిల్లో లేకుండా ఏమైనా పాడారా అని నేను అనుకుంటూ ఉంటాను. ఆ పాట విన్నప్పుడు అలా అనుకుంటాను. అయితే తర్వాత అర్థమైంది, సాధువులు అంటే నెమ్మదస్తులు అనేది మనం అనుకోవాలి అనేటువంటి. అంటే ఎప్పుడు వింటూ చదువుతూ ఆలోచిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది అది. ఒకసారి పాడినప్పుడు విన్నాను, సాధువులు అంటున్నాడు. ఎక్కడో ఒక
చిన్న పదాన్ని తప్పుగా అందులో చేర్చి పాడాడా అని అనుకున్నాను. తర్వాత మళ్ళీ అనుకున్నాను. అది ఆ పదం వచ్చినప్పుడల్లా నాకు వెంటనే అదే గుర్తు వస్తుంది నాకు. అంటే లోకంలో ఉన్న ఆ నానుడు ఉందగా దానికి అది మనకి ఎక్కువగా వస్తుంది. చూడండి ఇక్కడ, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాడు. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింప చేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగు మాటలాడి నమ్మిక ఉంచి తిని నేను మిగుల బాధపడిన వాడను. నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుట నేను చెల్లించెదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలదు. యెహోవా నేను నిజముగా నీ సేవకుడును నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు మొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. మొక్కుబళ్ళు ఎక్కడ చెల్లిస్తారండి? మొక్కుబళ్ళు ఎక్కడ చెల్లిస్తారు? గుణదల్లో. ఇంకా చాలా చోట్ల ఉండే చెల్లించేది. నీకు బెరంగపురం, గుణదల, నాగపట్నాలే మాకు ఇంకా చాలా తెలుసు. ఇంకా అంటే సహజంగా మొక్కుబళ్ళు చూడండి. ఈ మొక్కుబళ్ళు అనేవి నేను యెహోవాకు చూడండి యెహోవా మందిరపు ఆవరణములలోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. ఈ మొక్కుబళ్ళు అనేటువంటివి ఎప్పటి నుండి వస్తున్నాయి? పాత నిబంధన కాలములో ఇది పాత నిబంధన గ్రంథమే మనం చదువుతుంది. అయినప్పటికీ పాత నిబంధన ధర్మశాస్త్రపు ఆచారాలలో ఇది ఒక ప్రాముఖ్యమైనది. ఇవి కూడా ఎక్కడ చెల్లిస్తారంటే ఇవి ఆవరణములో చెల్లిస్తారు. క్యాంపస్లో, చర్చిలో కాదండి. గుర్తుపెట్టుకోండి. తల వెంట్రుకలు ఇస్తారు. ఎక్కడ ఇస్తారు? తీసుకెళ్ళి గుళ్ళో ఇస్తారో బయట తీస్తారు. కొబ్బరికాయలు ఎక్కడ కొడతారు? గుళ్ళో కొడతారు, బయట కొడతారు. గుళ్ళో కొట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకొక విషయాన్ని చెబుతాను ఇక్కడ.
అనేలా భావించకండి. చనిపోయిన మృతులైన వారి దగ్గర, వారి పాదాల దగ్గర కొబ్బరికాయలు కొడతారు. అది మొక్కుబడా లేకపోతే మొక్కుబడి కాదా? అమ్మా చెప్పండి, ఎందుకు కొడతారు అక్కడ? చనిపోయిన వారి యొక్క పాదాల దగ్గర, ఆ మృతదేహం పాదాల దగ్గర, ఇక ఆ దేహాన్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్తున్నప్పుడు అక్కడ దండం పెట్టేలా మరి కొబ్బరికాయలు కొడుతున్నారు ఈ మధ్య. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఉన్నప్పుడు గోబెట్ల అయ్యేందుకంటారా? ఉన్నప్పుడే కాళ్ళతో తంతారు, చేతులతో తంతారు, చేతులతో కొడతారు. అంటే వాళ్ళ దృష్టి ఏంటంటే మనుషులు ఆకర్షించాలని, మనుషులకు తెలియాలని వారి యొక్క భక్తిని, వారి యొక్క ప్రేమను. ఇప్పుడు మనుషులకు తెలిసేది అది బాహ్యమైనదా అంతరంగమైనదా? బాహ్యమైనదంటే అందరికి కనపడేది, అంతరంగం అంటే లోపల జరిగేది. బాహ్యమైనటువంటి భక్తి కావాలా, అంతరంగమైనటువంటి భక్తి విశ్వాసం కావాలా? అంతరంగమైనది అంటే ఆత్మానుసారమైన భక్తి కావాలి కదా. చూడండి, నేను యెహోవాకు మొక్కుబడులను చెల్లించదును, యెహోవాను స్తుతించును. అంటే పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారము మొక్కుబడులు చెల్లించాలి. మొక్కుబడి చెల్లించే దేవుని స్తుతించాలి వాళ్ళు అనేది వాళ్ళకు ఒక నియమం ఉంది. మరి మనకైతే ఇప్పుడు మొక్కుబడి చెల్లించి మరి దేవుని స్తుతించాలా? మరి ఎలా? మొక్కుబడి చెల్లించి స్తుతించాలా లేకపోతే ఎలా ఆయన స్తుతించాలి? అది పక్కన పెట్టండి, అది అందరూ తెలుసులే. కానీ ఇంకోటి దానికి ముందు చెప్పండి నాకు. అలా కాదు, నేను ఇక్కడ రెండు విషయాలు అడుగుతున్నా. నేను యెహోవాను నువ్వు స్తుతించాలి అంటే ఎలా? పాట పాడతారు, వెళ్ళిపోతారు, చర్చిలోకి వచ్చి సంఘంలోకి వచ్చి మైకి తీసుకొని పాట పాడతారు, వెళ్ళిపోతారు. వాడు దేవుని స్తుతించినట్టు అవుద్దా? మరి ఎందుకు వాళ్ళు పాట పాడతారు, వెళ్ళిపోతారు? పాటల కోసం వస్తారు, పాట అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళు. మేము ప్రార్థనకి వెళ్ళామని చెప్పడానికి ఆ విషయం నాకు తెలియదు. మరి వాళ్ళకి చెప్పండి మీరన్నా, ఓ పాట పాడతానికి వెళ్ళబాకమ్మా, ప్రార్థన చేయడానికి, దేవుని స్తుతించడానికి అని వాళ్ళకి చెప్పండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒకవేళ మీలో కూడా ఎవరైనా అలాంటి ఆసక్తి కలిగి ఉంటే మర్చిపోండి. మనము వేటి ద్వారా స్తుతిస్తున్నాము? మనం మొదటిగా ప్రార్థన ద్వారా స్తుతిస్తున్నాము. ఆరాధనలో ఆత్మీయ గీతాలు పాడి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాము, మహిమపరుస్తున్నాము. వాక్యమును చదువుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నాము. ప్రభు తండ్రి అయిన దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కూడా మనము స్తుతిస్తున్నాము. అంతేకాదు, ఈ వారమంతటిలో దేవుడు నీకు ఇచ్చిన సంపాదనలో నుంచి దేవునికి ఇస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నా. ఇదేంటండి దేవునికి ఇస్తూ స్తుతించడం ఏంటండి? దేవునికి ఇస్తూ స్తుతించడం ఏంటండి? వందనాలు. చూడండి, దేవునికి ఇస్తూ కూడా స్తుతిస్తానా? మరి స్తుతించొద్దా? స్తుతించాలా వద్దా? మరి ఏమి చెప్పరేంటి? ఎందుకు స్తుతించాలి ఇస్తూ కూడా? చెప్పండి ఆ విషయం. ఒక్కడి చేతి నేను ఆపేస్తాను. ఏమా ఎందుకు? ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిలోనికి ఆరాధన చివరిలో కానుకలు వేస్తావు కదా, వందనాలండి. దేవుని సన్నిధిలోకి ఆరాధన ముగింపులో కానుకలు వేస్తావు కదా, దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చిస్తావు కదా. ఎందుకు ఇస్తున్నావు నువ్వు దేవునికి? అక్కడ నువ్వు ఏం చెల్లించిస్తున్నావు? స్తుతి చెల్లిస్తున్నావు. తండ్రి, మీరు నాకు ఇచ్చిన దానిలో నుండి నేను మీకు ఇస్తున్నాను అని. అంతేకాని ఏదో ఆడకు పోయాం కదా, వేయాలి కదా అని అటు ఇసిరేస్తే సరిపోద్దా? అలాంటి స్థితిని కాదు. అంటే మనము ఆరాధనలో
ప్రార్థన ద్వారా స్తుతి, పాడుట ద్వారా స్తుతి, వాక్య ధ్యానము ద్వారా స్తుతి, బోధ ద్వారా స్తుతి, బోధించబడినది వినుట ద్వారా కూడా దేవుని స్తుతించబడుతుంది. ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరాన్ని, ఆయన రక్తమును మన కొరకు ఇవ్వబడిన దానిని బట్టి మనము ప్రభువును, తండ్రిని స్తుతిస్తున్నాము ప్రభు ద్వారా. తరువాత కానుకలిస్తూ కూడా దేవుని మనం స్తుతిస్తున్నాం. పాట పాడుతూనే ఇస్తాం కదా మనం. పాట దేవునికి స్తుతి యాగమే కదా. కాబట్టి ఇక్కడ మొక్కుబళ్ళు అనేటువంటిది వారి ఆచారం అయినది. మన ఆచారములో ఎన్ని ఉన్నాయి చెప్పండి? మన ఆచారంలో, మన ఆచారమా ఇది వాక్యానుసారమా? అది వాక్యానుసారమా, అది ఆచారమా, లేక ఆ నిబంధన యొక్క సిద్ధాంతమా? అది క్రొత్త నిబంధనలో మొక్కుబళ్ళు లేవు. క్రొత్త నిబంధనలో మొక్కుబళ్ళు లేవు. నేను మొక్కుకోవడానికి లేదు. నేను కూడా క్రీస్తును నేను ఎరగక ముందు నేను కూడా మొక్కుకున్నవాడిని. నేను కూడా గుణదలైనవాడిని. నేను కూడా ఫిరంగపురం వెళ్ళి జుట్టు ఇచ్చినవాడిని. కానీ దేవుని తెలుసుకున్న తర్వాత గత 28 దగ్గర 30 సంవత్సరాల నుండి నేను ఆ కొండ వైపు వెళ్ళలేదు, ఆ కొండ వైపు వెళ్ళలేదు. నేను వెళ్ళలా. ఎందుకంటే అక్కడ దేవుడు లేడు అనే విషయం నాకు తెలుసు. నేను తెలుసుకున్నాను. జీవ గ్రంథములో ఉన్న జీవవాక్యములోనే మనకు దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనము గుర్తెరగాలి. పాత నిబంధన గ్రంథం చదువుతున్నప్పుడు మనకి మొక్కుబళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా మనం మొక్కుబళ్ళు చెల్లిద్దాము అని అంటే, అప్పటి ప్రజలకు దాన్ని ఏమన్నాడు? అజ్ఞాన కాలం అన్నాడు. అజ్ఞాన కాలం అన్నాడు. అది అజ్ఞాన కాలం అని చెప్పాడు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్లు ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు. ఇందాక నేను అడిగింది అది అసలు మిమ్మల్ని ప్రశ్న. స్తుతించాలి అంటే, నువ్వు దేవుని స్తుతించాలంటే మారు మనసు పొంది స్తుతించాలా, మారు మనసు పొందకుండా స్తుతించాలా? మరి మారు మనసు పొందకుండా స్తుతిస్తే ఏం జరిగిద్ది? ఏమైనా జరిగిద్దా? అదే మరి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నారు కదా. కాబట్టి అట్టి మారు మనసు మనకందరికీ దేవుడు ఇవ్వాలని, మనం పొందాలని, దేవుని మనము నిత్యము స్తుతించేవారుగా ఉండాలని నీ వాక్యం వైపు నీ హృదయాన్ని మళ్ళించు. ప్రార్థన చేసుకో. కృపా కనికరం కలిగిన మా కన్న తండ్రి, ఈ యొక్క ఉన్నతమైన ప్రేమ కృప ద్వారా తండ్రి, మరి యొక్క ఆరాధనా దినమును నైనా నీ బిడ్డలమైన మాకు ప్రత్యేకపరచిన విధానాన్ని బట్టి తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన ఆయన ఈ ఉదయకాలపు ఆరాధనలో ఆత్మీయ గీతాలు పాడుటై మా జీవఫలములు అర్పించి తండ్రి మిమ్మల్ని మహిమపరచి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములోని లేఖన భాగాలను చదువుట ద్వారా, వాక్య పఠనము ద్వారా, వాక్య బోధ ద్వారా తండ్రి నీ బిడ్డలమైన మాకు పరసంబంధమైన జ్ఞానమును మేము గ్రహించేలాగా, అర్థం చేసుకునేలాగా మీ కృప చూపించండి. వినుటకు వేగరపడేటువంటి హృదయాలను, మనస్సులను చేరువని నీ బిడ్డలమైన మాకును, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయినా ఈ సమయంలో మీ జ్ఞానయుక్తమైన మాటలు మేము బోధించబోతుండగా, అయినా మా యొక్క బోధ కాదు నా తండ్రి, ఇది పరలోకము నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, ప్రవక్తల ద్వారా మీరు మాట్లాడించిన పరిశుద్ధ గ్రంథములోని లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి, మాతో బోధించి, మాకు వినిపించి, మాకు బుద్ధిని, జ్ఞానము నేర్పించమని ప్రార్థన చేస్తూ ఈ మనవులు యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమునకు చేరువచ్చి ఉన్న మనకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరికి. ఈ దినము నేను మీతో మాట్లాడాలనుకున్న మాట, అంశము
పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము కొన్ని విషయాలను నేర్చుకుందాం. దేవుని యొక్క సంఘానికి మనము ఎందుకు చేర్చబడుతున్నాము, ఎలా చేర్చబడ్డాము అనే విషయాన్ని కొన్ని విషయాలు మనము